ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్. ఒక్కొక్కరికి 60,000 రూపాయల ఆదా. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజల కోసం నూతన సంవత్సరం వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్న ఈ పథకం లబ్ధిదారుల కోసం మరింత ప్రత్యేక సౌకర్యాలు అందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రేవంత్ ప్రభుత్వం ఉచిత ఇసుక అందజేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము లాంటి ఇతర పదార్థాలను తక్కువ ధరకే అందించేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతూనే ఇసుకను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. ప్రాథమిక దశలో ఈ ఆఫర్ను ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాలు, ధరలు, డిమాండ్ వంటి అంశాలపై కొన్ని ప్రత్యేక బృందాలు అధ్యయనం జరుగుతోందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర 1,400 నుండి 1,500 మధ్య దొరుకుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది 2,200 నుండి 2,400 వరకు చేరుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 40 టన్నుల ఇసుక అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నుకు సగటు ధర 1,500 గణిస్తే ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా 60,000 వరకు వెచ్చించవలసి ఉంటుంది. ప్రస్తుతం భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, కాళేశ్వరం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. ప్రభుత్వం అదనంగా ఇసుక నిల్వలను కల్పించేందుకు కొత్త ర్యాంపుల పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. వీటి సంఖ్యను మరింత పెంచి పేదలకు ఉచితంగా పంపిణీ చేసే ప్లాన్ చేస్తోంది. ఇక ఉచిత ఇసుక, తక్కువ ధరకే ఐరన్, సిమెంట్ వంటివి ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులకు అందిస్తే ఇంటి నిర్మాణం వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తుందని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో, పేదలకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.